హలో అండి, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ సుంకర. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో అయితే ఇది నా లైఫ్ స్టైల్ అండి. నా లైఫ్ స్టైల్ ఎలా ఉండేది ఏంటనేది మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను. ఇది బుధవారం రోజు బ్లాగ్ అండి. ఆ రోజు నేను పుదీనా పచ్చడి చేశాను. ఇది మనకి 3 రోజుల వరకు నిల్వ ఉంటుందనేసి చేసుకున్నానండి. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేశాను. కడాయి పెట్టేసి ఒక 10 ఎండుమిర్చి అయితే వేసుకున్నాను. ఒక 9, 10 అట్లా వేసుకున్నాను. మీరు కారం ఎక్కువగా తినేటట్టయితే మీరు 15 వరకు వేసుకోవచ్చండి ఎండుమిర్చి అనేది. ఆ తర్వాత వచ్చేసి మిర్చి బాగా మనం వేయించుకొని స్లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ నేను ఉద్దిపప్పు అండి. ఉద్దిపప్పు వచ్చేసి 2 టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాను. ఇది మనం కొంచెం దోరగా వేయించుకోవాలండి. ఇది వేయించుకున్న తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్ అయితే వేసుకుందాము. చూసారు కదా, ఇది చాలా స్లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి, మాడిపోకూడదు అనమాట. ఆ తర్వాత వచ్చేసి నువ్వులు వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నానండి. ఇవి నేను ముందుగానే వేయించి పెట్టుకున్నాను, ఎందుకంటే పురుగు వచ్చేస్తుందనండి వేయించుకున్నాను. జస్ట్ అలా వేయగానే చూసారు కదా మనకి చెట్లుతో ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఇవి ముందుగానే వేయించి పెట్టుకున్నానండి. జస్ట్ అట్లా ఒక 1 సెకండ్ అట్లా అన్నాను, అంతేను. ఆ తర్వాత వచ్చేసి అవి పక్కకు తీసి పెట్టుకొని ఆ తర్వాత ఇక్కడ ఒక 1 స్పూన్ ధనియాలు తీసుకున్నాను. 1/2 స్పూన్ వచ్చేసి జీలకర్ర తీసుకున్నానండి. తీసుకొని మంచిగా వేయించుకుంటూ ఉన్నాను. చూసారు కదా, అంటే మనకి ఏ ఇంగ్రీడియంట్ కూడా మాడిపోకూడదు, స్లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి ప్రతిదీను మనం. ఆ తర్వాత వచ్చేసి మనం ఈ పచ్చడి చేసుకునే ముందే మనం ఒక నిమ్మకాయ సైజ్ అంతా, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అనేది మనం నీళ్ళలో నానబెట్టేసుకోవాలండి. ఆ తర్వాత ఈ ప్రాసెస్ అంతా చేసుకునేసరికి మనకి చింతపండు అయితే నానిపోతుంది. ఇక్కడ చూసారు కదా, నేనైతే కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. మిగతా వేయించుకున్న వాటిల్లో అయితే నేను ఆయిల్ వేసుకోలేదండి, ఓన్లీ ఫ్రై చేసుకున్నాను అంతేను. ఆ తర్వాత ఇక్కడ పుదీనాలో వేయించుకునేటప్పుడు ఒక 3 స్పూన్ల వరకు నేను ఆయిల్ అయితే తీసుకొని ఇక్కడ పుదీనా ఒక కట్ట అండి, కట్ట కూడా ఉండదు, కట్టలో 1/4 భాగం అనమాట, కొద్దిగా నేను వాడేశాను. ఒక 1/4 భాగం అనమాట. చిన్న కట్టలు అయితే రెండు దాకా ఉంటాయండి. ఇది పెద్ద కట్ట కాబట్టి ఇంత వచ్చింది. అంటే దీని క్వాంటిటీ తగ్గట్టుగా చేసుకున్నాను అనమాట నేను. చూసారు కదా, మీరు వేసుకునేటట్టయితే ఒక కట్ట వరకు వేసుకోండి, సరిపోతుందిలేండి. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇదంతా మనకు వేగేసరికి మనకి చూసారు కదా కొద్దిగా వచ్చింది. దీని ఫ్లేవర్ మాత్రం చాలా బాగుంటుందండి, కొద్దిగా వేసుకున్నా కూడా అంత బాగుంటుంది. ఇది మనకు మంచిగా ఫ్రై అయిపోవాలా, వాటర్ లేకుండా ఫ్రై అయిపోవాలండి. ఎందుకంటే మనం మంచిగా ఒక 2-3 సార్లు క్లీన్ చేసుకొని మనం వేయించుకుంటాం కదా, అప్పుడు వాటర్ ఉంటాయన్నమాట. వాటర్ పోయేదాకా మనము వేయించుకోవాలి. వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలండి. అది చల్లారేసరికి ఇక్కడ మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎండుమిర్చి, ఉద్దిపప్పు, నువ్వులు అవి వేసుకొని ఒక 5 వెల్లుల్లిపాయలు కూడా ఇందులో వేసుకోవాలండి. ధనియాలు, జీలకర్ర అన్నీ వేయించుకున్న ప్రతిదీను మనం మిక్సీ జార్లో తీసుకోవాలన్నమాట. ఆ తర్వాత వచ్చేసి ఒక 5 వెల్లుల్లిపాయలు తీసుకొని మనము మిక్సీ పట్టేసుకోవాలండి. చూసారు కదా, మనకు మిక్సీ పట్టిన తర్వాత కొంచెం ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం నానబెట్టుకునే చింతపండు, మనం నూనెలో వేయించుకున్న పుదీనా వేసుకొని మనం మిక్సీ పట్టేసుకున్నామంటే ఇలా వస్తుందన్నమాట. ఇందులో మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ ఏంటంటే నేను సాల్ట్ వేయలేదు స్టార్టింగ్లోనే, అందుకనేసి ఇక్కడ నేను ఒక 1/2 స్పూన్ వరకు సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటాను. 1/2 స్పూన్ సాల్ట్. ఆ తర్వాత మనం కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. చూసారు కదా, నేనైతే కొద్దిగా యాడ్ చేసుకున్నాను. ఫస్ట్ ఏమనుకున్నానంటే ఓన్లీ రైస్ లేకే చాలే అనుకునేసి నేను కొద్దిగా అయితే వాటర్ యాడ్ చేసేసాను. ఇక్కడ సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. మీ రుచికి తగ్గట్టుగా మీరు సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. ఆ తర్వాత మిక్సీ పట్టేసుకొని మిక్సీ పట్టిన తర్వాత మనం ఏ ప్యాన్లో అయితే మనము పుదీనా వేయించుకున్నామో అదే ప్యాన్లో మళ్ళీ ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ అయితే తీసుకోవాలండి. చూసారు కదా,
3 టేబుల్ స్పూన్ వరకు నేను ఆయిల్ అయితే తీసుకొని కొద్దిగా వేడైన తర్వాత ఇక్కడ ఒక హాఫ్ స్పూన్ ఆవాలు, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని చిటపటలాడిన తర్వాత ఒక 2 ఎండుమిర్చి అనేది మనం యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ మీకు ఇష్టమైతే 2 వెల్లుల్లిపాయలు వేసుకోండి. నేనైతే వేసుకోలేదు, ఇంకా హడావిడిగా చేస్తూ ఉన్నాను. మా ఆయన పిల్లలు వచ్చేస్తారనేసి కరివేపాకు ఒక రెమ్మ యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పచ్చడి కూడా యాడ్ చేసుకొని ఆ మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకొని అది క్లీన్ చేసి ఆ వాటర్ కూడా నేను అందులో వేసేసానండి. మీరు ఓన్లీ రైస్లోకే తినేటట్లయితే మీరు పోపు వేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చండి, లేదైతే ఏం లేదు. నేనేంటంటే ఇక్కడ ప్రాసెస్ అనేది మా ఇంట్లో ఊరగాయ అయితే లేదండి. ఊరగాయ లేకపోవడం వల్ల పెరుగన్నం తినాలంటే కొంచెం ఇబ్బందిగా ఉందన్నమాట. అందుకనేసి నేను అన్నిటికీ మా ఇంట్లో పచ్చళ్ళు కొంచెం తక్కువగానే తింటారండి. ఇది మధ్యాహ్నం తినచ్చు, లేదా 3 రోజులు అలాగే మనం పెరుగులోకి అలా నంచుకొని తినచ్చు అనేసి నేనైతే ఈ ప్రాసెస్ అయితే చేశాను. మీకు నచ్చితే ఖచ్చితంగా మీరు ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇంకా నేను మధ్యాహ్నం అయితే పచ్చడి అన్నమే చేశాను. కొంచెం మేము రైస్తో వేడి రైస్ పెట్టుకొని తిన్నాము. ఆ తర్వాత కొద్దిగా పెరుగు వేసుకొని తిన్నాము, సరిపోయిందనమాట. నేను పెరిగిన చోటైతే ఒకే కూరతోనే తినేవాళ్ళం అండి. అట్లే అలవాటు అయిపోయిందనమాట. ఈరోజు ఉంది కదా అనేసి 2-3 కూరలు అట్లా ఏం లేదండి. ఇప్పుడు వీలుని బట్టి 1 2 ఏదైనా అడ్జస్ట్ అయిపోతాను. ఆ అడ్జస్ట్మెంటే ఈరోజు మేము మంచిగా అంటే ఒక స్థాయిలో ఉండేలా చేసింది అనుకుంటా. నేను లగ్జరీ లైఫ్ అనేది నేను ఎప్పుడూ లీడ్ చేయలేదండి. ఒక మిడిల్ క్లాస్ లాగే ఉండిపోయామన్నమాట మేము ఫస్ట్ నుంచి కూడాను. ఇంకా ఆ తర్వాత వచ్చేసి కాబట్టి మాకు 1 కూరైనా 2 కూరలైనా ఏదైనా అడ్జస్ట్ చేసుకుంటాము. అలా నేను పచ్చడి అయితే చేశాను. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇంకా 6 గంటలకు ట్యూషన్ అయిపోయిందండి. తిన్నాము, కొద్దిసేపు అలా పడుకున్నాము. మళ్ళీ 4 గంటలకు ట్యూషన్ అయితే జరిగింది. ట్యూషన్ అయిపోయిన తర్వాత మా ఆయన ఇన్స్టిట్యూట్కి అయితే వెళ్ళిపోయారు. ఇంకా సామాన్ ఉంది కదండి, సామాన్ అంతా క్లీన్ చేసేసాను. ప్రతిరోజు సామాన్ అయితే ఎక్కువ పడిపోతూ ఉంటుందండి. సామాన్ క్లీన్ చేసేసాను. ఆ తర్వాత ఇంకా మా ఆయన వచ్చేటప్పుడు ఇంకా ఉదయం పచ్చడితో తిన్నాం కదా, వచ్చేటప్పుడు వడకర్రీ ఏదైనా పట్టుకొని వచ్చేయండి, నేను చపాతీ చేసేస్తాను అని చెప్పేసి చపాతీ అయితే కలిపి పక్కన పెట్టాను. ఇంకా ఈలోపు ఏంటంటే మా ఆయన ఇంటికి వచ్చేసారండి. ఇదిగో ఏవో డెకరేషన్ ఇవన్నీ తీసుకొచ్చేసారు, స్కూల్లో డెకరేషన్ అనేసి. నేను అవైతే చూస్తూ అయ్యో మా పిల్లలకి నేను ఈ డెకరేషన్ అంతా చేసి వాళ్ళకి పుట్టినరోజు చేయలేకపోయాను అని చెప్పేసి అవన్నీ చూసుకుంటూ నెమరేసుకుంటూ ఉండిపోయాయండి. పోనీలేండి, ఇంకా ఏం చేయలేం కదా, జరిగిపోయినది. ఇంకా అలా నేను అనుకుంటూ అవన్నీ చూసుకుంటూ మా పాపతో మాట్లాడుతూ ఉన్నాను. అలా మాట్లాడుతూ ఉండగానే మా ఆయన అయితే వడకర్రీ తీసుకొని వచ్చేసారండి. తీసుకొని వచ్చిన తర్వాత అందరం తిన్నాము. ఇంకా నైట్ అందరు పడుకునేసారు. ఇంకా నేను వీడియో అంతా ఇట్లా ఎడిటింగ్ చేసుకునేసరికి 12 అయిపోయింది. ఇంకా అప్పుడు స్నానం చేసుకొని కొంచెం అన్నం మిగిలిపోతే రేపు ఉదయానికి పెరుగన్నం తినచ్చు అనేసి వాటర్ వేసి పెట్టేశాను. ఇలా నైట్ వాటర్ వేసి పెట్టామనుకోండి, మార్నింగ్ లేవగానే ఏం టిఫిన్ చేయాలి అనే బాధ ఉంటుందండి. మిగిలిపోతే తాగుతూ ఉన్నాను. సాయంత్రం కాఫీ పెట్టానండి, అవి మిగిలిపోయాయి. ఇంకా అలాగే పెట్టేసంటే ఇంకా పాడైపోతాయి కదా మార్నింగ్. చాలాసార్లు జరిగింది ఇలా, అందుకనేసి ఇంకా ఎందుకు వేస్ట్ అవ్వడం, ఇంత రేటు పెట్టుకుంటున్నాం కదా. పాలు 30 రూపాయలండి 6 లీటరు. పాడు చేస్తే ఎలా చెప్పండి. నాకైతే ఏది వేస్ట్ చేయడం అయితే ఇష్టం ఉండదు, కానీ ఒక్కొక్కసారి అలా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అందుకని పసుపు వేసుకొని తాగుతూ ఉన్నానండి. ఇలా మీరు ఎవరైనా చేస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే నాలాగా ఆలోచించే వాళ్ళు, నాలాగా చేసేవాళ్ళు ఉండారా అనేసి నాకు ఒక తృప్తి, ఒక సంతోషం అన్నమాట. అలా అందుకనేసి కొంచెం హెల్త్ అయితే క్యూర్ అయిపోయిందండి నాకు. అజిత్రోమిసిన్ వేసుకున్నాను, గొంతు నొప్పిగా ఉందని చెప్పాను కదా, అలాగే వాయిస్ ఇచ్చేసాను కూడా మీకు.
అంటే ఒకరోజు మానేసానంటే ఇంకా అలాగే పెండింగ్ పడిపోతూ ఉంటుందండి. అందుకనేసి నేను ఇంక ఖచ్చితంగా క్రమం తప్పకుండా చేయాలి వీడియోస్ అనే ఉద్దేశంతో అయితే నేను చేస్తున్నాను. ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి అనేసి మీకైతే ఖచ్చితంగా నేను యూస్ఫుల్ కంటెంటే ఇస్తానండి. ఖచ్చితంగా చెప్తున్నాను. ఇంకా దోసపిండి అయితే ఆడించుకొని వచ్చేసాము. దోసపిండి ఇంకా తీసి పెట్టాలి నైటు. ఈరోజైతే నాకైతే మంచిగా క్యూర్ అయిపోయింది. ఇంకా రేపు ఒకరోజు వేసుకున్నానంటే అజిత్రోమిషన్ పూర్తిగా తగ్గిపోతుందండి. ఇది 2వ రోజు కదా, నిన్న వేసుకున్నాను ఒక టాబ్లెట్, ఈరోజు ఒక టాబ్లెట్ వేసుకున్నాను. రేపు వేసుకున్నానంటే పూర్తిగా తగ్గిపోతుంది. అదండి వీడియో. మీకు వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎవరైనా మొదటిసారి నా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సింబల్ క్లిక్ చేశారంటే నా నోటిఫికేషన్స్ మీ వరకు వచ్చేస్తాయండి. మంచి మంచి కంటెంట్ అయితే మీ ముందుకు వచ్చేసాను. నేను చెప్పిన ప్రతి దానికి మీరు రియాక్ట్ అవుతూ కామెంట్ చేశారంటే దాని గురించి వివరంగా నేనైతే మీతో షేర్ చేసుకుంటానండి. ఓకేనండి, బాయ్ అండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాము.